హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక మాసం అయిపోయింది, పిక్నిక్ సీజన్ అయిపోయింది అనుకుంటున్నారా? లేదండి, ఇంకా పిక్నిక్ సీజన్ అయితే అవుతూనే ఉంది. మేము ఒక 6-7 ఫ్యామిలీస్ కలిసి కైలాసగిరికి వచ్చాము. ఇక్కడ చూడండి, రోప్ వే కూడా ఉంది. మనం రాను పోను ఇక్కడ టికెట్ 150 అండి. రోప్ వేలో వెళ్తే చాలా బాగుంటుందండి. సండే చూడండి ఎంత క్రౌడ్గా ఉందో. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఈ రోప్ వేలో వెళ్తే మనకి వైజాగ్ మొత్తం వ్యూ చాలా బాగా కనిపిస్తుందండి. ఫోటోషూట్స్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు ఎక్కకపోతే ఒకసారి రోప్ వే ట్రై చేయండి. మొత్తం మీద పైకి అయితే వచ్చేసాము. చాలా ట్రాఫిక్ అండి. ఇక్కడ పార్కింగ్ ప్లేస్ కూడా మాకు ఇబ్బంది అయిపోయింది. ఎంట్రన్స్ టికెట్ అయితే ఏమీ లేదండి, బట్ వెహికల్ పైకి రావడానికి 20 రూపీస్. ఇదేనండి ఎంట్రన్స్. మనకి లెఫ్ట్ సైడ్ కైలాసగిరి క్లాక్ ఉంటుందండి. చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఆ క్లాక్ కూడా. అక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు మనం. ఆ తర్వాత అక్కడ పార్క్స్, మ్యూజియం చాలా ఉన్నాయండి పైన. చూడండి, అక్కడ ట్రైన్ కూడా ఆగి ఉంది. మనం కైలాసగిరి మొత్తం చూడాలంటే ట్రైన్ ఎక్కడం బెస్ట్ అండి. ట్రైన్ ఎక్కితే మొత్తం మనం కైలాసగిరి చూసేయచ్చు. ఇక్కడ అడ్వెంచర్ రైడ్స్ కూడా పెట్టారండి కైలాసగిరిలో. ఇప్పుడు పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుందండి ప్లేస్. పిక్నిక్ స్పాట్ కూడా చాలా బాగుంది. ఈ పక్కన 7D షో ఉందండి. స్పెట్స్ పెట్టుకొని మనం చూడొచ్చు. అదొక థ్రిల్లింగ్గా ఉంది. నెక్స్ట్ హార్స్ రైడ్ కూడా ఉందండి. పిల్లలకైతే చాలా బాగుందండి ప్లేస్. ఇది పార్క్. ఇందులో కొన్ని రైడ్స్ ఫ్రీ, కొన్ని అయితే మనం పే చేయాలి. చూడండి ఎంతమంది ఉన్నారో. ఈ కైలాసగిరి ఉద్యానవనం మొత్తం 380 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారండి. ఇక్కడ మనం చూడొచ్చు. ఈ కైలాసగిరి కొండ 360 అడుగుల ఎత్తులో ఉందండి. ఇక్కడ వ్యూ పాయింట్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. తప్పకుండా చూడండి. ఇంత క్రౌడ్లో మాకు కూర్చోడానికి ప్లేస్ దొరకదేమో అనుకున్నామండి, కానీ మాకు చక్కగా మంచి చెట్టు కింద దొరికింది. మేమందరం కూర్చొని ఇక్కడ లంచ్, వనభోజనాలు అయితే పూర్తి చేసుకున్నాము. తర్వాత కాసేపు హౌసీ ఆడామండి. మేమందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. మా అలాగే ఇక్కడ చాలామంది వచ్చారండి స్పెండ్ చేయడానికి. ఇక్కడ క్యాంటీన్స్ కూడా ఉన్నాయి అవైలబుల్గా. ఈ ట్రైన్ ఎక్కితే కనుక మనం మొత్తం కైలాసగిరి అంతా చూడొచ్చండి. కరెక్ట్గా మేము కూర్చున్న ప్లేస్లోనే పక్క నుంచి వెళ్తుంది ట్రైన్. దీన్ని కూడా వీడియో తీసి మీకు చూపించాలనిపించిందండి. చిన్నపిల్లలకి ట్రైన్ ఎక్కిస్తే కనుక చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి వ్యూ కూడా. మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామండి. హౌసీ ఆడాము, అన్నీ ఆడాము. తర్వాత అన్నీ వ్యూ చూడడానికని వచ్చేసాము. కైలాసగిరి కొండ అనగానే మనకి కైలాస పర్వతంపై ఉన్న శివపార్వతులు గుర్తొస్తారు. సేమ్ అలానే ఇక్కడ కూడా శివపార్వతులు మనకి నిజంగా కైలాసంలో ఉన్న శివపార్వతుల్లాగే దర్శనమిస్తారండి. ఈ వ్యూ దగ్గర చాలామంది ఫొటోస్ తీయించుకుంటున్నారు. మేము కూడా తీయించుకున్నాము. ఇక్కడి నుంచి మనం రైట్కి వెళ్తే వ్యూ పాయింట్ ఉంటుందండి. ఇక్కడ చాలా థ్రిల్లింగ్గా, ఎగ్జైటింగ్గా ఉండే అడ్వెంచర్ రైడ్స్ అయితే ఉన్నాయండి. ఒకటి జిప్ లైన్, స్కై సైక్లింగ్. జిప్ లైన్కి పర్ హెడ్ 350, అలాగే స్కై సైక్లింగ్ కూడా 350 అండి. కాంబోగా 2 మనం తీసుకుంటే కనుక 500కి ఇస్తున్నారు. పిల్లలకి చాలా బాగుంటుందండి, థ్రిల్లింగ్గా, లైఫ్ టైం మెమరీగా ఉంటుంది ఒకసారి ఎక్కితే. స్కైలో మనం సైక్లింగ్ చేసుకొని వెళ్ళడం అంటే అదొక థ్రిల్లింగ్గా ఉంటుంది కదండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇక్కడ ఫోటోషూట్స్కి అయితే సూపర్గా ఉందండి. ఇదొక వ్యూ పాయింట్. అక్కడ మనం కనిపించేది ఇంకో వ్యూ పాయింట్ అండి. మేమైతే అక్కడికి వెళ్ళలేదు, అది కొంచెం దూరంగా ఉంది. వ్యూ పాయింట్ అయితే మిస్ కాకుండా చూడండి, చాలా బాగుంది. ఈ పైనుంచి మనకి కిందన రైల్వే ట్రాక్ కూడా కనిపిస్తుంది. ఒకవైపు పచ్చని చెట్లు, ఈ ట్రాక్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి వైజాగ్ మొత్తం ఈ కైలాసగిరి పైనుంచి. ఇదంతా అడ్వెంచర్ జోన్. ఇక్కడ జిప్ లైన్, స్కై సైక్లింగ్ ఎక్కడానికి చాలామంది వెయిట్ చేస్తున్నారు టికెట్స్ తీసుకొని. స్కై సైక్లింగ్ అయితే నిజంగా మనం ఆకాశంలో సైక్లింగ్ చేసినట్టే అనిపిస్తుందండి. కిందన చూస్తే మనకి లోయ,
పైన ఆకాశము చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. ఇది ఎక్కితే కనుక మనకి లైఫ్ టైం స్వీట్ మెమరీగా ఉండిపోతుందండి. నిజంగా ఆకాశంలో సైక్లింగ్ చేసినట్టే అనిపిస్తుంది. అక్కడికి వస్తే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వ్యూ పాయింట్ దగ్గర చాలామంది ఫోటోషూట్స్ తీసుకుంటున్నారండి. వ్యూ చూడండి ఎంత బాగుందో. ఒకవైపు బ్లూ కలర్లో సముద్రము, మరోవైపు పచ్చని చెట్లు. మన వైజాగ్లో తప్పకుండా విజిట్ చేయాల్సిన బెస్ట్ ప్లేస్ అండి కైలాసగిరి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ చాలా బాగుంది ప్లేస్. వేరే ఊరు నుంచి వచ్చేవాళ్ళు తప్పకుండా మిస్ కాకుండా కైలాసగిరిని అయితే విజిట్ చేసి వెళ్ళండి. మా పిక్నిక్ అయితే పూర్తయిపోయిందండి. మేమందరం మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నాము. ఇక్కడ 9D షో అవుతుందండి. ఇక్కడ దీనికి కూడా ఒక టికెట్ ఉంది. మేమైతే రిటర్న్ అయిపోతున్నామండి. చాలా బాగా ఎంజాయ్ చేసాము. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాము. హోప్ యూ ఎంజాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye-bye.